హలో అండి, వెల్కమ్ టు త్రిబులస్ వ్లాగ్స్. ఈరోజు ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. అదేంటంటే చింతపండుతో పులిహోర. దీనికోసం ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, సాల్ట్, పల్లీలు, చింతపండు గుజ్జు, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ మారాక దానిలో పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే బాండీలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తరువాత కొంచెం చిన్న అల్లం ముక్క, కొన్ని ఆవాలు పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకొని ఈ ఆవాలు, అల్లం దంచి పెట్టుకున్నది పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జులోనే కొంచెం పసుపు వేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చింతపండు ఒకవేళ సరిపోకపోతే నిమ్మకాయలో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.